హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోతున్న రెసిపీ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉండిద్ది. అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ని టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా ఎలా చేయాలో టిప్స్తో సహా నేను ఈరోజు మీకు చెప్తాను. నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ క్రాక్స్ లేకుండా వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఒక ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ని తీసుకున్నాను. కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్స్, కలుపుకోవడానికి ఈజీగా ఉండిద్ది. పిండిని సాఫ్ట్ చేసుకుందాం. నేను మీడియం గ్లాస్లో మిల్క్ తీసుకున్నాను. మిల్క్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పిండిని ఒకేసారి వేసినా పల్చగా అయిపోయిద్ది, అందుకని చూసి కలుపుకోండి. చూడండి, పిండి ఇంకొంచెం గట్టిగానే ఉంది. ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసి కలుపుకుందాం. పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఎయిర్ గ్యాప్స్ కూడా కనిపించాలి, అప్పుడే పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఒకవేళ పిండి పల్చగా అయిపోతే ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి కలుపుకోండి. ఇప్పుడు వెట్ క్లాత్ వేసి కవర్ చేసుకుందాం. 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. నాకు కొద్దిగా మిల్క్ మిగిలింది. షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. నేను ఒక పెద్ద గ్లాస్లో షుగర్ తీసుకున్నాను. అదే గ్లాస్తో గ్లాసు పావు వాటర్ కూడా తీసుకున్నాను. ఎక్కువ సిరప్ కావాలంటే 2 గ్లాస్ షుగర్ తీసుకోండి. అదే గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ కూడా తీసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద గ్యాస్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో 4 యాలకులు వేసుకుందాం పౌడర్ చేసుకొని. ఈ సిరప్లోనే యాలకుల పౌడర్ వేసుకోవాలి. 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. పాకం రానవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం అంటినట్టు ఉంటే సరిపోయిద్ది. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకుందాం. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, పిండి ఇంకా సాఫ్ట్ అయిపోయింది. చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ పెట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్తో చేసుకోండి. నాకు 23 గులాబ్ జామున్స్ వచ్చాయి. ఆయిల్ వేడైందా లేదా చూద్దాము. కొద్దిగా పిండి వేసిన తర్వాత వెంటనే పైకి వస్తే ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ని సిమ్ మీద పెట్టి గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకుందాం. నాకు 23 గులాబ్ జామున్స్ అయ్యాయి ఒక ప్యాకెట్కి. మెల్లమెల్లగా 1 బై 1 గులాబ్ జామున్స్ వేస్తూ కలుపుతూ ఉండాలి. నేను ఒకేసారి మొత్తం వేసుకున్నాను. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే క్రాక్ వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్ని ఫిల్టర్ చేసుకుందాం.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక్క దానికి కూడా అసలు క్రాక్ లేదు. చాలా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్స్ వచ్చాయి. షుగర్ సిరప్ చల్లారిన తర్వాత గులాబ్ జామున్ని దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్లో గులాబ్ జామున్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చూశారు కదా ఎంత పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ వచ్చాయో. 2 అవర్స్ అలాగే ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ వచ్చాయో. మీకు నా గులాబ్ జామున్స్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో. మీరు నాలాగే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి.